కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తుని పురపాలక సంఘం వైస్ చైర్మన్ మహేష్ పై అవిశ్వాసం నేపథ్యంలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 10 మంది టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు పురపాలక సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. మిగిలిన 20 మందితో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చైర్పర్సన్ నివాసంలో సమావేశం పెట్టారు. దీంతో టీడీపీ నేతలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ సునీత. కాకినాడ జిల్లా తుని పురపాలక సంఘం ఇది ఒకప్పుడు తెలుగుదేశంలో నెంబర్ 2గా ఉన్న యనమల రామకృష్ణుడు కంచుకోట. గత మున్సిపల్ ఎన్నికల్లో 30 కౌన్సిలర్ స్థానాలు ఉంటే 30 కూడా అప్పట్లో తుని వైసీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన దాడిశెట్టి రాజా దక్కించుకున్నారు. ఈ పురపాలక సంఘం ప్రస్తుతం వైసీపీ ఖాతాలో ఉంది. అయితే ఇక్కడ 2 వైస్ చైర్మన్లు ఉన్నారు. ప్రస్తుతం చైర్మన్ గా సుధారాణి, రెండో వైస్ చైర్మన్ ఉన్నారు. మరి రెండో వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మహేష్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో రెండో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఇవాళ జిల్లా జాయింట్ కలెక్టర్ వాహన్ మీద ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. గతంలో 2 సార్లు ఎన్నికలు జరగకుండా వాయిదా పడి ఇవాళ 3వసారి మళ్ళీ సమావేశం పెట్టారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 10 మంది కౌన్సిలర్లు కూడా ముందుగా ఏదైతే అనౌన్స్ చేశారో ఆ టైం 10 గంటలకి కార్యాలయానికి వచ్చారు. మిగతా 20 మంది కలిపి దాడిశెట్టి రాజా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన 2 రోజులలోనే ఈ సంఘటన ఏర్పడడంతో ఆయన చైర్మన్ ఇంట్లో సమావేశం పెట్టారు. కౌన్సిలర్లు ఎవరు బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. వాస్తవానికి మరో 5 కౌన్సిలర్లు టీడీపీలో చేరుతారు, ఖచ్చితంగా వైస్ చైర్మన్ పదవి దక్కించుకుంటామని వాళ్ళంతా ఊహించడం జరిగింది. అందుకు విరుద్ధంగా రాజా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు. ఇదే సమయంలో కొందరు తెలుగుదేశం కార్యకర్తలు చైర్మన్ ఇంటి ముందుండగా రాజాతో వాగ్వివాదానికి జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. ఏదైతే దాడిశెట్టి రాజా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారో దాంతో 20 మంది కూడా సమావేశానికి హాజరు కాలేదు. దీంతో 5 నిమిషాల క్రితమే కౌన్సిలర్లు రాలేదు, కేవలం 10 మంది వచ్చారు. కాబట్టి ఎన్నిక వాయిదా వేస్తున్నట్లుగా ఎన్నికల అధికారిగా ఇచ్చేసిన జాయింట్ కలెక్టర్ మీనా ప్రకటించడం జరిగింది. వరుసగా 3 సార్లు కూడా వాయిదా పడడంతో ఈసారి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద చర్చ జరుగుతోంది. మొత్తం మీద యనమల రామకృష్ణ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. కేవలం 10 మంది కౌన్సిలర్లు మాత్రమే వాళ్ళకి మిగిలారు. మిగతా 20 మంది కూడా వైసీపీలోనే ఉండిపోయారు. కొద్ది ఉద్రిక్త వాతావరణం ఒకరినొకరు తోసుకోవడం జరిగింది. దాడిశెట్టి రాజాతో కొందరు నాయకులు వివాదానికి దిగారు. అయినప్పటికీ రాజైతే పైచేయిగా మిగిలిందని చెప్పాలి. వైసీపీలో ఉన్న మిగతా 20 మంది చేజారిపోకుండా కట్టుదిట్టంగా ప్రణాళిక రచించి ఎవరు బయటకు వెళ్లకుండా చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. సునీత. ఎస్ సాంబశివరావు, మరోపక్క చూసుకున్నట్లయితే ఈ ఘటనలో ఎవరైనా అరెస్ట్ అయ్యారా? ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే పూర్తిగా తెలుగుదేశం ఆధీనంలోనే పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి వాగ్వివాదం జరిగింది కాబట్టి రాజాని లోపలికి పంపించేశారు. ఆయన చైర్మన్ ఇంట్లోకి వెళ్ళిపోయారు. దాంతో తెలుగుదేశం వాళ్ళు వెనక్కి వచ్చి మున్సిపల్ ఆఫీసర్ ఉండడం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో కేవలం 10 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎలాంటి ఉద్రిక్తత జరగకుండా భారీగా పోలీసులు మోహరించడంతో 2 వర్గాలు కూడా ఒకంత వెనక్కి తగ్గాయి. ఈ నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.